ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవుని నామాన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనకి భస్మ బుధవారం, శ్రమకాలాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు నుంచి 40 డేస్. నేను శ్రమకాలాల గురించి మీకు కొన్ని మాటలైతే చెప్పాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు పడిన శ్రమలను, త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రార్థన, ఉపవాసం మరియు దేవుని వాక్య ధ్యానంతో 40 రోజులు ఆత్మీయ సిద్ధపాటు చేసుకోవడం ముఖ్యం. ఈ కాలంలో పాప క్షమాపణ కోరుతూ క్రీస్తు ప్రేమను ధ్యానిస్తూ వినయంతో ప్రభువు పాదాల చెంత గడుపుదాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. యెషయా 53:5. ఈ లెంట్ డేస్ మనల్ని మనం పరీక్షించుకునే సమయం. క్రీస్తు బోధనలను గైకుంటూ అపవిత్రమైన అలవాట్లను మానుకొని నిష్టగా ఉందాం. క్రీస్తు శిలువలో పడిన శ్రమలు మనకు జీవాన్ని ఇచ్చాయి. ఈ కాలంలో మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించి సహాయం చేయడం ద్వారా క్రీస్తు ప్రేమను చాటుదాం. ఈ శ్రమ దినాలు ఈస్టర్ పండుగకు ముందు వచ్చే 40 రోజుల తపస్సు, ఉపవాసం మరియు ప్రార్థనా సమయం. ఇది యేసుక్రీస్తు అరణ్యంలో ఉపవాసం ఉన్న 40 రోజులను సూచిస్తూ ఆష్ వెడ్నెస్డేతో ప్రారంభమై ఈస్టర్ వరకు కొనసాగుతుంది. యేసుక్రీస్తు తన పరిచర్యకు ముందు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేసి శోధింపబడిన కాలానికి ఇది గుర్తు. మోషే దేవుని ఆజ్ఞలను స్వీకరించే ముందు 40 రోజులు, ఏలియా దేవుని ప్రత్యక్షత కోసం 40 రోజులు వేచి ఉన్న సంఘటనలను కూడా ఇది గుర్తు చేస్తుంది. ఈ 40 రోజులు క్రైస్తవులు ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు మరియు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇది క్రీస్తు శిలువ మరణాన్ని ధ్యానిస్తూ తప్పులను ఒప్పుకొని దేవునికి దగ్గరయ్యే సమయం. ముఖ్యంగా లెంట్ అనేది యేసుక్రీస్తు శ్రమలను, త్యాగాన్ని స్మరించుకుంటూ క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరించుకునే ముఖ్యమైన కాలం. ప్రార్థన. ప్రభువా, ఈ 40 రోజుల శ్రమల కాలంలో నా హృదయాన్ని శుద్ధి చేసి నీ త్యాగాన్ని స్మరిస్తూ నీకు ఇష్టమైన మార్గంలో జీవించే కృపను దయచేయము. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.